నమస్కారం. హైషి మేకర్స్ వెల్కమ్. మేము సమ్మర్లోని శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలంలోని ఈ హటకేశ్వరం అనే ఊరు ఒకటి ఉంది. అలా ఇది ఒకటే కాదండి, చాలా ఊర్లు ఉన్నాయి. శిఖరేశ్వరం, పాతాళగంగ, ఇంకా పంచదారులు, ఇంకా మల్లమ్మ కన్నీరు, ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఊర్లన్నీ మేము చూసాం చుట్టుపక్కలంతా. ఇప్పుడు హటకేశ్వరం అనే ఊరు గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేమైతే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. అంటే మార్నింగ్ ఎవరు లేరనమాట. అందువల్ల మాకు దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. స్వామివారిని బాగా దర్శనం చేసుకున్నాము. ఇంకా ఏంటంటే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టుకి అయితే ముడుపులు ఉన్నాయి కదండి. ఇక్కడైతే సంతానం లేనివారు ఇలాగా ముడుపులు కట్టి దండం పెట్టుకుంటే సంతానం కలుగుతుందంట. ఈ అటకేశ్వరం ఊరు అటకేశ్వరం అనే పేరు ఎలాగొచ్చింది అనేది మనం ఇప్పుడు ఈ కథ చెప్పుకుందామండి. కథ వింటారా? రెడీగా ఉన్నారా? అది చెప్తాను వినండి. అంటే ఇప్పుడు ఆ శ్రీశైలంలోని ఒక కుమ్మరి ఉండేవారండి. ఆ కుమ్మరి ఏంటంటే ఆయన శ్రీశైలం వచ్చిన భక్తులందరికీ ఆయన వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా భోజనం అన్నీ చూసుకునేవారు. అది చూసుకోవడం వల్ల ఏంటంటే ఊర్లో వాళ్ళందరికీ అసూయ కలిగింది. అసూయ కలిగడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి వీడు అందరి దగ్గర మంచి అయిపోతున్నాడు, ఎవరు వచ్చినా సరే శ్రీశైలం ఎవరు వచ్చినా ముందు అతని దగ్గరికే వెళ్తారు, అది అది మనకు నచ్చట్లేదు అని చెప్పేసి అని ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు అతని దగ్గర ఉన్న శివరాత్రికి ఎక్కువగా భక్తులు వస్తారు కదా. శివరాత్రి ముందు ఏం చేశారంటే అతనికి ఉన్న కుండలన్నీ ఇరగొట్టేశారండి. ఆ కుండలు అమ్మితేనే ఆయనకి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వస్తేనే వాళ్ళందరికీ భోజనం పెట్టగలరు. భోజనం అయినా వాళ్ళకి ఏమైనా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటంటే కుండలు ఇరగొట్టేశారు, ఆటకి ఇరగొట్టేశారు, అతనికి ఏ అవకాశం లేకుండా చేసేసారు. ఆ తర్వాత శివరాత్రి వచ్చింది. శివరాత్రి వస్తే భక్తులు చాలామంది వస్తూనే ఉన్నారు. అయ్యో నేను ఎలా చేయాలిరా దేవుడా అని చెప్పేసి అని అతను చాలా బాధపడుతుంటే అప్పుడు ఏం చేశారు, ఊర్లో వాళ్ళు ఏం చేశారంటే, అతను బాధపడుతూ ఉన్నాడు. ఈలోపు వాళ్ళందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు, శ్రీశైలం వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇలా వసతులు కలిగిస్తారు, మీరు వచ్చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అందరినీ వాళ్ళ ఇంటికి పంపించేశారనమాట. పంపించేస్తే అందరూ వచ్చేసారు. అతనికి ఏంచి భోజనం పెట్టడానికి అతని దగ్గర డబ్బులు లేవు, అతని భోజనం పెట్టడానికి అతనికి అమ్మడానికి కుండలు లేవు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు ఏంచు అటక మీద ఒక కుండ పెంకులోనే ఆయన వెలిసారండి. ఆయన వెలిసి అప్పుడు నువ్వు భోజనం పెట్టు, వాళ్ళని పిలు, నేను చూసుకుంటాను అంటారు. అంతలోనే అతను లోపలికి అటక మీద చూసి బయటకు వచ్చేటప్పటికి అతని కుండల్లోనే అంత భోజనం ఉంటుందన్నమాట. అందరికీ భోజనం పెట్టి చాలా అందరినీ మంచిగా చూసుకుంటాడు. అందుకని చెప్పేసి ఈ ఊరి పేరు అటకేశ్వరం అని చెప్పేసి ఈ ఊరి పేరు వచ్చింది. ఈ స్వామివారు అతని భక్తుడు కాబట్టి అతని పేరు మీద అలాగో అక్కడ